ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. నేను హోసన్నా మినిస్ట్రీలో కర్నూలులో సేవ చేస్తున్న రోజుల్లో 1996లో కర్నూలులో సేవ చేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి నేను దావణగిరికి వెళ్ళేవాడిని. అప్పటి నుంచి నేను కర్ణాటకలో సేవలో రాజశేఖర్ గారు కర్ణాటకలో గొప్ప సేవ చేశారు. ఒక మాటలో చెప్పాలంటే ఆ ప్రాంతంలో ఉన్న ఇప్పుడు హోసన్నా మినిస్ట్రీలో సేవ చేయడానికి వచ్చిన ప్రతి సేవకులు రాజశేఖర్ కన్నబిడ్డలే. ఆ రోజుల్లో కర్ణాటకలో సేవ చేయడానికి నాకు చాలా రాజశేఖర్ ద్వారా నేను అక్కడికి వెళ్ళాను. దావణగిరి, డాండేలి, రాయచూర్, మానవి, అలాగే డాండేలి, బళ్ళారి, హుబ్లీ ఇవన్నీ సేవ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. గోవా కూడా ఆ ప్రాంతమంతా సేవ చేసాం. గొప్ప సేవ చేయడానికి దేవుడు తరుణం ఇచ్చాడు. కర్ణాటకకి వెళ్ళి కన్నడ నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడింది. రాజశేఖర్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. కర్ణాటకలో హోసన్నా మినిస్ట్రీ గురించి ఏసన్న గారు వేసిన బలిపీఠం బుక్కు దానిని కన్నడలో ట్రాన్స్లేషన్ చేసి తన కష్టార్జితంతో కర్ణాటక ప్రాంతం అంతా పంచిపెట్టి హోసన్నా మినిస్ట్రీ అనేది ఒకటి ఉందని అనేకులకి తెలియజేసేదానికి చాలా కష్టపడ్డారు. ఆ ప్రాంతం అంతా చాలా కష్టపడ్డాడు. చాలా సేవ చేశాడు, గొప్ప సేవ చేశాడు. జత పనివాడు రాజశేఖర్. నేను ఎప్పుడు వెళ్ళినా నాకు వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మ, ఆ కుటుంబం నాకు చాలా పరిచయం. సేవలో ఒక ఉన్నతమైన ఒక భక్తి కలిగిన కుటుంబం నుంచి రాజశేఖర్ వచ్చాడు. రాజశేఖర్కి ఎంత వైరాగ్యం అంటే రోడ్డు మీద వెళ్తున్న బండిలో కొత్త నిబంధన పుస్తకాలు ఎవరో అమ్మడానికి వేసేసారు. తీసుకుని వెళ్తూ ఉంటే వాటిని మరలా డబ్బులు ఇచ్చి కొనుక్కొని వచ్చి తీసుకొచ్చి పంచే అంతటి ఒక గొప్ప దైవ సేవకుడు. అతనితో కలిసి నేను చాలా కాలం సేవ చేశాను. అది నా జీవిత ధన్యతగా నేను భావిస్తున్నాను. కర్ణాటకలో ఆంధ్రాలో చేసినంత ఈజీ కాదు సేవ. నేను హుబ్లీలో సేవ చేశాను. అక్కడ 10 మంది వస్తే ఇక్కడ 100 మందితో సమానం. అక్కడ 200 మంది ఉన్నారంటే ఇక్కడ 1000 మందితో సమానం. అంతటి కష్టమైన ప్రాంతం కర్ణాటకలో ఒక ప్రాంతానికి వెళ్ళి మేము యేసుప్రభు మీటింగ్ పెట్టడానికి వచ్చామంటే ఎవరయ్యా ఎమ్మెల్యే ఎప్పుడు వస్తాడు ఆయన అని అడిగారు. యేసుప్రభు అంటే ఎమ్మెల్యే అని అన్నారు. అంతటి వెనకబడిన ప్రాంతం కర్ణాటకలో సేవ. ఈరోజు కర్ణాటకలో గ్రామాల్లో చర్చిలు చాలా తక్కువ ఉన్నాయి. మనకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా చర్చిలు ఉంటాయి, అక్కడ చర్చిలు ఉండవు. కర్ణాటకలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా సేవ చాలా కష్టంగా కూడా ఉంది. అయినా చాలాసార్లు చర్చి మీదకి దాడికి వచ్చారు. చాలా చాలా అది ఒక మాటలో చెప్పాలంటే ప్రాణాంతకమైన పని. పోలీసుల దగ్గర తీసుకొచ్చి వీళ్ళ మీదకి గొడవలకు వచ్చిన పరిస్థితులు నేను కళ్ళారా చూశాను. అది అయినను నిలబడుకొని సేవ చేస్తూ ఆత్మల రక్షణ కొరకు ఈ రోజుకి కష్టపడి సేవ చేస్తున్న గొప్ప దైవ సేవకుడు రాజశేఖర్ పాస్టర్ గారు కర్ణాటకలో గొప్ప సేవ చేస్తున్నాడు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. గొప్ప సేవ చేయాలని ఒక దైవ సేవకుడిని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కర్ణాటక సేవ చాలా కష్టం. వాళ్ళు అయినా కష్టపడి సేవ చేస్తున్నారు. నేను చాలా కొంతకాలం నేను అక్కడ సేవ చేశాను. ఆ సేవ చేసినప్పుడు ఎక్కువగా రాజశేఖర్ వాళ్ళ నాన్నగారు నేను అక్కడికి వెళ్ళానంటే నా కొరకు మార్కెట్కి వెళ్ళి కూరగాయలన్నీ తెచ్చి నాకు అన్నం వండి పెట్టి నాకు చాలా సహాయం చేసేవాడు చక్కగా. అటువంటి గొప్ప కుటుంబంలో నుంచి సేవకు వచ్చి వైరాగ్యంతో సేవ చేస్తున్న ఒక కుటుంబం రాజశేఖర్ గారి కుటుంబం. నేను ఎన్నటన్నటికి మర్చిపోను.
నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాకు అన్నం పెట్టిన కుటుంబం, నాకు బట్టలు కుట్టించిన కుటుంబం, నాకు ఆకలి తీర్చారు, నాకు బట్టనిచ్చారు, నన్ను నా బలహీనతల్లో నన్ను సహించారు, నన్ను ఓర్చుకున్నారు. ఆ ప్రాంతంలో అనేక ప్రాంతాలకు నన్ను తిప్పి సేవలో వాడుకున్నారు. అది ఆ క్రెడిట్ అంతా రాజశేఖర్ గారికి పోవాలి. ఎందుకంటే కర్ణాటకలో నేను కర్ణాటకకి వెళ్ళి సేవ చేస్తే నేను కల్లో అనుకోలేదు. నాకు కన్నడ తెలియదు. హుబ్లీకి వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్లో దిగి నేను ఇల్లు తీసుకున్న దగ్గర దాకా కన్నడతో ఆటోలో మాట్లాడడం చేతకాక నడిచి వెళ్ళేవాడిని. మొత్తానికి చిన్నగా కొంచెం కన్నడ నేర్చుకోగలిగాను. రాజశేఖర్ గారికి చాలా కన్నడ పాటలు మన కర్ణాటకలో ఉండాలని ఆశ, చాలా ఆశ. వాటిలన్నింటినీ కన్నడలో, తెలుగు పాటలన్నీ కన్నడలో రాసి బుక్ ప్రింట్ చేసి అందరికి పంచేవాడు, అందరికి పాడి వినిపించేవాడు. అతనిలో ఉన్న ఆశను చూసి నేను కూడా కన్నడలో క్యాసెట్ రికార్డింగ్ చేపించి ఏసన్న గారి దగ్గర పాడించి నేనే రికార్డింగ్ చేసి నేనే మిక్సింగ్ చేసి ఏసన్న గారితో కన్నడ పాటలు పాడించి రికార్డింగ్ చేశాను. ఇప్పటికీ లంబాడీ భాషలో కూడా చాలా పాటలు రాసి పెట్టాడు. ఇంకా రాబోయే రోజు అవి కూడా చెయ్యాలి. మొత్తానికి కర్ణాటక సేవ ఆ రోజుల్లో కష్టపడి సేవ చేశారు. ఏసన్న గారికి కూడా చాలా ఆశ ఉన్నింది. కర్ణాటక సేవ మొత్తం రాజశేఖర్ చెయ్యాలని ఆశ ఉన్నింది. సేవ చేస్తున్నారు, గొప్ప సేవ చేస్తున్నారు. అప్పుడు సేవ చేస్తున్నారు, ఇప్పటికీ ఇంకా గొప్ప సేవ చేస్తున్నారు. సేవలోనే ఉన్నారు. ఇప్పుడు దైవ సేవకుడు సేవలోనే ఉంటాడు, కానీ ఇంకెక్కడికి వెళ్తాడు? సేవే చేస్తాడు. కృష్ణను పంపిస్తే సేవే చేస్తాడు. ఎక్కడ అడుగు పెట్టినా సేవ చేస్తాడు. ఈ రోజుకి సేవ చేస్తున్నాడు, కష్టి సేవ చేస్తున్నాడు, గొప్ప సేవ చేస్తున్నాడు. ఇంకను మాకంటే గొప్ప సేవ చేసి అనేక జనులకు తండ్రిగా, వాగ్దానానికి వారసుడిగా ఉండాలని దేవుడు నీ పట్ల ఉన్న ప్రతి చిత్తాన్ని దేవుడు నెరవేర్చి సేవలో ఫలభరితంగా మార్చి నిందారహితులుగా మార్చి ప్రభు రాకడికి ఒక గుంపు జనాంగాన్ని సిద్ధపరిచే యోధులుగా, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా దేవుడు మిమ్మల్ని చేసి ఆశీర్వదించాలని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఒక దైవ సేవకుడిగా మీ ఫ్రెడిప్పాలన్న నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. చాలా సంతోషం. మీలో ఒకడిని, మీతో ఉన్నవాడిని మిమ్మల్ని ఆశీర్వదించారు. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక.